హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఎలక్ట్రికల్ సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే మిక్సీకి కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు చేయండి. ముందు ఏంటంటే మోటార్ ఓపెన్ చేస్తే మిక్సీ మోటార్లో అయితే ఇక్కడ చూడండి, ఫీల్డ్ కాయిల్, ఆర్మేచరు, 2 బుష్లు, కార్బన్స్, స్విచ్, లోడ్ బటన్. ఓకేనా, ఇవి అయితే దీంట్లో అయితే వర్క్ చేస్తాయన్నమాట. దీంట్లో ఉండే ఫేర్ పార్ట్స్ అనమాట ఇవి. ఓకేనా, ఈ మిక్సీ మోటార్లో ఏది పోయినా సరే మీ మిక్సీ అయితే పనిచేయదనమాట. ఓకేనా, ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వీడియో చేస్తాం ఇలా ఎందుకు చేశానంటే ఇలా చూపిస్తేనే మీకు అర్థమవుద్దని చెప్పేసి నేనైతే ఇలాగ చూపించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు ఫీల్డ్ కాయిల్ ఉంది కదా, ఫీల్డ్ కాయిల్కి 3 స్పీడ్లు వస్తాయి. తర్వాత ఇక్కడ 2 కార్బన్స్ వైస్ అయితే వస్తాయి. తర్వాత కామన్ పాయింట్ వస్తుంది, కామన్ పాయింట్కి పేస్ వస్తుంది. ఓకేనా, ఈ కార్బన్స్ వైల్ ఏంటంటే ఇక్కడ మీకు ఆర్మేచర్ కాంపిటేటర్ ఉంది కదా, దానికైతే 2 వైర్లు వెళ్తాయి అన్నమాట. కార్బన్స్ టచ్ అయ్యి ఈ ఆర్మేచర్ అనేది రన్నింగ్ అవుద్ది. ఓకేనా, ఇక్కడ బుష్లు ఎప్పుడైనా మీకు అరిగిపోతే మిక్సీ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఆర్మేచర్ పోతే మిక్సీ అయితే స్పార్కింగ్ వచ్చేస్తుంది. లోడ్ బటన్ పోతే మిక్సీ అయితే ఆన్ అవ్వదు. ఆ తర్వాత మీకు ఇక్కడ మీకు ఫీల్డ్ కనపడుతుంది కదా, ఎప్పుడైనా ఫీల్డ్ కాలిపోతే మీకు మిక్సీ అయితే సప్లై అయితే రాదన్నమాట. ఇది ఎప్పుడైనా కాలిపోతే మనం ఎలా చెక్ చేయాలంటే మల్టీమీటర్తో కానీ సిరీస్ ల్యాంప్స్తో కానీ చెక్ చేయాలి దాన్ని. ఓకేనా, మనం డైరెక్ట్ అయితే మిక్సీ అయితే సప్లై అయితే పెట్టకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ముందు తెలుస్తాయి కదా, ఈ మిక్సీ ఎలా చేయాలి, రిపేర్ ఏంటని మీకు దీని గురించి ఒక ఐడియా ఉంటేనే మిక్సీ అయితే చేయగలరనమాట. ఓకేనా, అందుకే ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు మనం కనెక్షన్ చూద్దాం. దీని కనెక్షన్ మనం ఎలా ఇవ్వాలి ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మీ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్కి ఏంటంటే 3 స్పీడ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, 1 2 3 అంటే హై, మీడియం, లో. ఓకేనా, ఇలాగైతే కనెక్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు 3 టెర్మినల్స్ అయితే నేను స్విచ్కి అయితే కలిపేశాను. ఆ తర్వాత మీకు ఇక్కడ మోటార్ల నుంచి వచ్చి కామన్ పాయింట్ ఇక్కడ లోడ్ బటన్కి అయితే కలపాలి కనెక్షన్. ఒక టెర్మినల్కి అయితే ఇవ్వాలి అక్కడ కనెక్షన్. చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది మీకు ఆల్రెడీ. ఓకేనా, కామన్ పాయింట్ అనమాట. అది వైర్, బ్లాక్ వైర్ వచ్చింది కదా, అది బ్లాక్ వైర్ కాదు, సారీ, బ్లూ వైరు, అది కామన్ పాయింట్. తర్వాత ఇక్కడ మీకు స్విచ్కి ఎల్ అని కనపడుతుంది కదా, ఆ ఎల్కి పేస్ వైర్ అయితే వస్తుంది. ఓకేనా, 4 టెర్మినల్స్ వస్తున్నాయి కదా స్విచ్కి, ఒకటేమో ఎల్ అనమాట, పేస్ అనమాట. ఇక్కడ 3 పిన్ టాప్ నుంచి మనం ఇక్కడ స్విచ్కి అయితే కనెక్షన్ అయితే కలపాలి. ఓకేనా, ఇక్కడ మీకు లోడ్ బటన్ కనబడుతుంది కదా, లోడ్ బటన్కి అయితే న్యూట్రల్ వైర్ అయితే డైరెక్ట్ ఇచ్చాను. ఆ తర్వాత మీకు ఇండికేటర్ కనబడుతుంది కదా, ఇండికేటర్కి పేస్ న్యూట్రల్ అనేది డైరెక్ట్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మిక్సీ ఆన్ చేయగానే ఇండికేటర్ అనేది ఆన్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నాకు ఎలా చేశాను ఏంటనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఇదేంటంటే మిక్సీ కనెక్షన్ ఇలా డ్రాయింగ్ అయితే చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను నేను. ప్రాక్టికల్గా చేసి చూపిస్తే మీకు కంప్లైంట్స్ అయితే అర్థమవుతాయి. ఇంట్లో ఏమేమి కంప్లైంట్స్ వస్తాయి ఏంటనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా, నా వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.